దేవి లలిత త్రిపురసుందరి అవతరణం. మీరు ఎప్పుడైనా ఆ మహాదేవి గురించి ఆలోచించారా? ఆమె కేవలం ఒక యోధురాలు కాదు, కేవలం రక్షకురాలే కాదు. ఆమె స్వయంగా సృష్టి, మంత్ర, తంత్ర మరియు చైతన్యానికి మూల కారణం. ఈ పవిత్రమైన యాత్రలో మనం దేవి లలిత త్రిపురసుందరి యొక్క దివ్య కథను విశదీకరించబోతున్నాం. ఆమె మూడు లోకాలకు శాశ్వత రాణి, కేవలం రూపసుందరి మాత్రమే కాక చైతన్యం, కాలం మరియు సత్య రూపిణి కూడా. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యాన భాగం వంటి ప్రాచీన గ్రంథాల ద్వారా జ్ఞానమూర్తిగా వెలిసిన ఆమె ఆ విశ్వవ్యాప్త అవతరణాన్ని. ఆమె అవతరించిన ఉద్దేశ్యం మాయ, అహంకారం అనే తత్వాల నుండి పుట్టిన శక్తులతో కూడిన భయంకరమైన బండాసురుని సంహారం చేయడం. ఈ గాథలో మీరు దేవీ సేనలోని దివ్య సేనాధిపతులతో పరిచయం అవుతారు. ఉదాహరణకు మంత్రినీ దేవి, దండనాథా దేవి, మరియు శిశురూపిణిగా దర్శనమిచ్చే బాలా త్రిపురసుందరి వరకు. ప్రతి యుద్ధం యుద్ధంగా మాత్రమే కాదు, అది సత్యం మరియు భ్రమ మధ్య, దైవిక క్రమం మరియు అసంగత మధ్య ఉన్న ఒక మహాత్మ సంఘర్షణ. ఆపై మీరు ప్రవేశిస్తారు శ్రీచక్ర రహస్య లోకాల్లోకి. ఇది ఒక భౌగోళిక స్థలమేమీ కాదు, ఇది ఒక చైతన్య పటము, మనసులో ఆవిష్కృతమయ్యే పవిత్ర యానచిత్రం. ఇందులో ప్రతి త్రికోణం, ప్రతి కమలదళం, ప్రతి మంత్రం దేవి అంతరంగపు తత్వాలను వెల్లడి చేస్తూ ఆత్మజ్ఞాన ద్వారాలను తెరిచే శక్తులుగా పనిచేస్తాయి. ఇది కేవలం పునఃసంఘటన కాదు, ఇది పరమస్త్రీ తత్వపు అంతర్లీన సత్యాలలోకి పయనము. ఆమె కేవలం మాయను నాశనం చేయదు, మాయకు అద్దమైన పరసత్యానికి అధిష్టాత్రిగా ఉంటుంది. అందువల్ల మనతో కలసి ఉండండి. మనము కలిసి ఆవిష్కరించబోతున్నాం శ్రీ లలిత త్రిపురసుందరి యొక్క అంతఃకథను. ఆమె రూపానికి ప్రతీకల్ని, ఆమె శక్తికి అవయవాల్ని, మరియు ఆమె అనుపమమైన దయను. ఆమె కాలం, ఆలోచన, మరియు రూపాన్ని కూడా అధిగమించి పరిపాలించగల శక్తిని. సృష్టికి ముందే ఉన్న ఆ శాశ్వత శూన్యంలో ఒక్కటే తత్వం సంతతిగా నిండి ఉండేది. అది నిరాకార, నిర్గుణ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ స్వరూపం, సృష్టి తత్వం పుట్టాలన్న అవసరం ఏర్పడినప్పుడు ఆదిపరశక్తి మహా త్రిపురసుందరిగా అవతరించింది. ఆమె గతం, వర్తమానం, భవిష్యత్ అనే మూడు కాలాల సారంగా త్రిపురాల అధిష్టాత్రిగా వెలిసింది. ఆమె అవతరణ వివరాలు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో తేటతెల్లంగా వివరించబడ్డాయి. ఈ పవిత్ర గాథ ప్రారంభమవుతుంది బండాసురుని సంహార కథతో. బండాసురుడు అనేది కామదేవుని దహన భస్మం నుండి ఉద్భవించిన భయంకర అసురుడు. అతడు దేవతల సమస్త నిర్మిత క్రమాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నించాడు. దేవతలు అతని వేధింపులను తట్టుకోలేక పార్వతీప్రాణునైన శివుని ఆశ్రయించగా, అక్కడ నుంచే లలితా పరమేశ్వరి అవతరణ సిద్ధమైంది. శివుని ఆదేశం, దేవీ లలిత అవతార సంకేతం. శివుడు దేవతలకు ఆదేశించాడు, మీరు పరమాత్మస్వరూపిణి శ్రీదేవి ఆశ్రయాన్ని పొందండి. ఆ విధంగా దేవతల ప్రార్థనకు స్పందనగా దేవి లలితా త్రిపురసుందరి స్వయంగా అవతరించారు. ఆమె విరాట్ యజ్ఞాగ్నిలో, అంటే దేవతలే నిర్వహించిన మహాచండీయాగం యొక్క పవిత్ర జ్వాలలలోనుంచి వెలిసింది. ఆమె ఎటువంటి మానవజన్మతి పొందలేదు. ఆమె సకల శక్తులతో కూడిన సర్వాంగసుందరిగా, పూర్తిగా వికసించినదిగా, ఒక భవ్యమైన చక్రరాజరథం పై ఆమె దివ్య సైన్యంతో సహా దర్శనమిచ్చింది. ఆ రథసేనలో బాలాదేవి, దండనాథ, మంత్రినీ దేవి వంటి శక్తులు సహచరులుగా నిలిచాయి. ఇది బ్రహ్మాండ పురాణం, లలితోపాఖ్యానంలో నిఖిలంగా వివరించబడింది. తత్వయజ్ఞార్చిసముద్భూతాం జ్యోతిః సూక్ష్మాత్మామహత్తమాం తస్మాత్ జాతా సా దేవి లలితా త్రిపురసుందరి. అర్థం ఏమిటంటే, యజ్ఞాగ్నిజ్వాలల మధ్య, జ్యోతిర్మయంగా, సూక్ష్మమైన పరబ్రహ్మ చైతన్య స్వరూపంగా ఆ దేవి లలిత త్రిపురసుందరి జన్మించిందని ఉద్ఘాటన. ఇప్పుడు మీరు ఆలోచించండి, సకల బ్రహ్మాండం భయంకర బండాసురుని ఉన్మత్తత్వం వల్ల వణికిపోయినప్పుడు నవదుర్గలు ఎందుకు అవతరించలేదు? లలితా త్రిపురసుందరిను పిలిచేందుకు ఒక మహాయజ్ఞం అవసరం ఎందుకు ఏర్పడింది? నవదుర్గలు, దుర్గాదేవి యొక్క అంశస్వరూపాలు, అత్యంత ఉజ్వలమైన శక్తులు, అసుర సంహారంలో మహాసామర్థ్యాన్ని కలిగినవారు. కానీ వాళ్ళు సృష్టితత్వం, కాలచక్రం, జీవనగతికి సంబంధించిన కార్యాల్లో ప్రసక్తం ఉన్న శక్తులే. కానీ బండాసురుడు ఒక సామాన్య దైత్యుడేం కాదు. అతడు కామదేవుని దహన భస్మం నుండి పుట్టినవాడు. ఆ కామదేవుడు, శివుని క్రోధచాలిత తాపంతో దహించబడ్డవాడు. బండాసురుని పుట్టడం అన్నది ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. అది దేవతల అహంకారపు ఫలితంగా వచ్చిన తత్వప్రతిబింబం. అటువంటి శక్తిని, అంటే దేవతల సమతుల్యతను భంగపరిచే స్థాయిలో పుట్టిన అసురశక్తిని
నాశనం చేయగలిగేది ఒకే ఒక్క శక్తి. ఆ శక్తి కేవలం ఏ దైవానికి ఆధీనమైనది కాదు. ఏ శాస్త్రచక్రానికి బంధితమైనది కాదు. ఆమె స్వయంగా సృష్టికి వెలుపల నిలిచిన పరాశక్తి, శ్రీ లలితా త్రిపురసుందరి. బండాసురుడు కేవలం మహాశక్తివంతుడే కాదు. అతడు అహంకారం, మాయ, తృష్ణ, కామ కు ప్రత్యక్ష రూపం. అలాంటి తత్వరూపాన్ని దేవతల అంశాలు మాత్రమే సరిపోవు నాశనం చేయడానికి. ఆదిపరాశక్తి స్వయంగా అవతరించక తప్పలేదు. నవదుర్గలు ఆ ఆదిశక్తి యొక్క అంశాలు మాత్రమే. అవి ఎంతో శక్తివంతమైనవే, కాని పూర్తిత్వాన్ని అందించలేని శక్తులు. పూర్తి శక్తి అవసరం, మాయా యుద్ధానికి సిద్ధత. ఈ సమయంలో అవసరమైనది శక్తి యొక్క కొన్ని అంశాలు కాదు. కేవలం ఒక యోధురాలు కూడా కాదు. అవసరమైనది సంపూర్ణ, నిరుపాధికమైన, నిర్గుణ శక్తి స్వరూపం. అందుకే దేవతలు దివ్య మార్గదర్శనం ప్రకారం ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. అదే మహాచండీ యాగం. ఆ యాగం యుద్ధశక్తిని పిలవడానికి కాదు, కాని పరమ శక్తితత్వమైన శ్రీ లలిత త్రిపురసుందరీ దేవిని ఆమె నిర్వికార, సర్వశక్తిమంతమైన రూపంలో అవతరింపచేయడం కోసమే. శ్రీరామ శాస్త్రి ఇలా ఉదాహరిస్తారు. దుర్గా రూపాస్తు నవధాన సమర్థా భవంతి. తేముల యస్మాత్ ఉత్పత్తిః సంభూతి. లలితాయా పరమ పదం. అర్థం: నవదుర్గలు మహాశక్తులైన భాండాసురుని వంటి మాయావి అసురుని ఎదిరించగలిగింది కేవలం ఒకే శక్తి, శ్రీ లలితా త్రిపురసుందరి. ఆమె తన పరమ స్థితిలోనే అవతరించాల్సిన అవసరం వచ్చింది. భాండాసురుడు, మాయా యుద్ధం మరియు అసుర పునర్జన్మ రహస్యం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. భాండాసురుడు నిజంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు వంటి పురాతన భయంకర అసురులను పునర్జీవితం చేశాడా? భయపెట్టే ఆలోచన ఇది కదా. కానీ శాస్త్రాలు దీనిని మద్దతివ్వవు. బ్రహ్మాండ పురాణం, లలితోపాఖ్యానంలో బండాసురుడు మరియు శ్రీలలిత మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన ఏకైక శాస్త్రీయ ప్రామాణిక వనరుగా ఇది ఉంది. అందులో ఎక్కడా ప్రాచీన అసురులు తిరిగి జీవించారని చెప్పబడలేదు. అదేమిటంటే, బండాసురుడు స్వయంగా మాయ, తంత్ర, మంత్ర శక్తుల అధిపతి. అతడు తన మాయాశక్తులతో ఒక అద్భుతమైన మాయా యుద్ధాన్ని సృష్టించాడు. అంటే, అతని యోగిక, తాంత్రిక శక్తుల ద్వారా స్వయంగా రూపొందించిన మాయాదైత్యులు, సైన్యాలు. ఈ మాయా దివ్యసైన్యం అంతటి శక్తివంతంగా ఉండి, అత్యున్నత స్థాయిలో ఉన్న సాధకులను కూడా భ్రమకు లోను చేయగలిగింది, భయపెట్టగలిగింది, చిత్తభ్రాంతికి గురిచేయగలిగింది. కాని ఇది అసురుల పునర్జన్మ కాదు. బండాసురుని విశ్వాసం తన సైన్యంపై. బండాసురుడు ప్రాచీన అసురులను పునర్జీవితం చేయలేదు. అంత బలం అతనికి ఉన్నా, అతడు తన స్వంత శక్తులపైనే ఆధారపడ్డాడు. తనకు సహాయంగా ఉన్నారు విసుక్రుడు, తంత్రశాస్త్రజ్ఞుడు, విశంగుడు, సైన్యాధిపతి, అసురకన్యలు. వారు తన మాయాశక్తుల నుండే పుట్టినవారు. అతని సొంత పుత్రులు అత్యంత బలశాలులు. బండాసురుని యుద్ధం భౌతిక యుద్ధం కంటే మిన్నది. అది చైతన్యపరమైన, మాయా, తంత్ర మంత్రశక్తుల సమరభూమి. బండాసురుని మాయా నగరం శూన్యకపురి. అతని సామ్రాజ్యం శూన్యకపురి తానే చేసిన తపస్సు, తామసిక సిద్ధుల ద్వారా ప్రాప్తమైన అసుర శక్తులతో నిండి ఉంది. ఇవి కొన్ని నాటకీయ, ప్రాచుర్యం పొందిన వ్యాఖ్యానాల ప్రభావంతో మనకు బండాసురుని సైన్యాన్ని పురాతన అసురుల అవశేష అహంకార రూపాలుగా చూపినట్లు అనిపించవచ్చు. కాని శాస్త్రీయ సత్యం ప్రకారం, బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ప్రకారం, అట్టి పురాతన అసురులు మాయగా తప్ప యుద్ధభూమిలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. గతంలో జయించబడిన దైత్యులు తిరిగి యుద్ధంలో ప్రవేశించలేరు. వారు మాయా నిర్మిత రూపాలలో మాత్రమే కనిపిస్తారు. ఈ అద్భుత యుద్ధం లలిత త్రిపురసుందరి మరియు బండాసురుని మధ్య జరిగినప్పుడు, అది కేవలం ఆయుధాల గర్జన కాదు. అది ఒక బ్రహ్మాండ వ్యాప్తంగా జరిగిన సత్వత తత్వపు పోరాటం, పరమచైతన్యం వర్సెస్ అహంకారం, మాయా వర్సెస్ జ్ఞానం. బండాసురుని మాయాసైన్యం తత్వ ప్రాతినిధ్యం. బండాసురుని సైన్యం ఏ సామాన్య సైన్యం కాదు. ఇది ఒక అద్భుతంగా వ్యవస్థీకృతమైన, సూత్రధారుల మాయాజాలం. ఇందులో ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి సేనాధిపతి ఒక్కో మానసిక, ఆధ్యాత్మిక అవరోధాన్ని సూచిస్తారు. శూన్యకపురి, బండాసురుని రాజధాని, మాయాతోనే నిర్మించబడింది. ఈ శూన్యం అనగా శూన్యత అంతరంగికంగా శూన్యమయమైన కానీ వెలుపల తేజోమయంగా కనిపించే మాయా రాజ్యం. విసుక్రుడు మరియు విశంగుడు, బండాసురుని బలమైన భుజాలు. విసుక్రుడు, బండాసురుని నమ్మదగిన బలమైన సహాయకుడు. ఇది వికృతి, మాయ, మరియు అపసవ్య జ్ఞాన స్వరూపం. నిజాన్ని అబద్ధంగా,
అబద్ధాన్ని నిజంగా కనిపించే విధంగా అవగాహనను మార్చగల శక్తి. విషంగుడు చిత్తభ్రంశం మరియు వికర్షణకు ప్రతీక. ఇది సాధకుడి మనస్సును అశాంతి పర్చే మాయా రూపం. ధ్యాన స్థితిని చెదరగొట్టి సంకల్ప వికల్పాలను పుట్టించి సాధకుని దారి తప్పించే శక్తి. ఈ రెండు శక్తులు భాండాసురుని బలమైన రెండు చేతులు వంటివి. ఈ సైనికులు కేవలం భౌతికంగా కాక తత్వబద్ధంగా కూడా విశిష్టమైన చిహ్నాలు. బండాసురుని మాయా సైన్యంలో దండనాథ, మంత్రిని సైతం ఎదిరించిన శక్తులు. విసుక్రుడు, విషంగుడు వంటి అసుర శక్తులు అంతగా బలమైనవిగా ఎదిగాయి. వీరి వలన లలితాదేవి సైన్యంలో ఉన్న దండనాథ మరియు మంత్రిని వంటి అగ్రశక్తులకే ప్రత్యక్షంగా యుద్ధంలో పాలుపంచుకోవాల్సి వచ్చింది. వారు కేవలం సహాయకులుగా కాకుండా ప్రత్యక్షంగా ఈ మాయా విఘాతం ఎదుర్కొన్నారంటే ఈ శక్తుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. బండాసురుని 30 అసుర కుమారులు, తత్వ వికృతుల రూపాలు. శాస్త్రాల ప్రకారం భాండాసురునికి 30 మంది అసుర కుమారులు ఉన్నారు. వీరు సాధారణ శరీర జననం వల్ల కాదు, తంత్ర సిద్ధుల బలం ద్వారా ఉద్భవించినవారు. ఈ అసురులు ఆయా సైన్య విభాగాలకు అధిపతులుగా వ్యవహరించారు. ఈ 30 మంది దుర్మార్గ కుమారులు కాశ్మీర్ శవదర్శనంలో చెప్పబడిన 30 తత్వాల వికృత రూపాల ప్రతీకలుగా కనిపిస్తారు. వీరి ధ్వంసకార్యాలు ఈ విధంగా ఉన్నాయి. పంచభూతాల, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లో అసమతుల్యతను కలిగించడం. పంచ జ్ఞానేంద్రియాలు, చెవి, కంటి, చర్మం, జిహ్వ, ముక్కు లో జ్ఞానం పొందే ప్రక్రియను భంగపరచడం. పంచ కర్మేంద్రియాలు, హస్త, పాద, వాక్కు, గుద, లింగము లో గందగోళాన్ని సృష్టించడం. చక్రాలపై, శరీరంలోని ఎనర్జీ సెంటర్లపై మానసిక చీకట్లు విరజిమ్మడం. మ్లేచ్ఛ సైన్యాలు, తంత్ర మాయాజాలంలో నిపుణులు. బండాసురుని తంత్ర విద్య వల్ల అతను అనేక మ్లేచ్ఛ జాతుల శిక్షణ పొందిన రాక్షస సైన్యాన్ని నిర్మించాడు. ఇవి మంత్ర శక్తులు, మాయా విద్య, మరియు శబ్దబలాల ద్వారా యుద్ధం చేసే విధానంలో నిపుణులు. వీరి దాడులు కేవలం భౌతికంగా కాకుండా మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలోనూ జరిగేవి. వారు ధ్యానం చేస్తున్న వ్యక్తుల మనస్సులో సందేహం, భయం, మరియు విషాదాన్ని నింపగలిగేవారు. అసుర యోగినులు, వ్యర్థ ఆధ్యాత్మికతకి ప్రతీకలు. బండాసురునికి సహకరించిన మరొక ఘోరమైన శక్తి, అసుర యోగినులు. ఇవి దివ్య యోగినుల క్షయారూప ప్రతిబింబాలు. వీరి ముఖ్య లక్ష్యం, శక్తిపీఠాలను అనుకరించి ఆధ్యాత్మిక శక్తిని మలినం చేయడం. వీరు కామం, అహంకారం, అసూయ వంటి అంతర్గత శక్తి వికృతులు. ఈ యోగినులు తాము ఆధ్యాత్మిక శ్రేణిలో ఉన్నట్లుగా నటిస్తూ, బహిష్కృత ఆధ్యాత్మికతను వ్యాప్తి చేసే శక్తులుగా వెలుగుదొందతారు. మాయా ఆయుధాలు, మంత్ర బలము. ఈ మాయాసైన్యం సాధారణ శస్త్రాస్త్రాలతో కాదు, మంత్రబలంతో కూడిన తంత్ర ఆయుధాలతో పోరాడుతుంది. వీటిని ఎదుర్కోవాలంటే కేవలం శక్తి కాదు, చైతన్యము, జ్ఞానం, మరియు దివ్య సూత్రబలము అవసరం. అసురుల తంత్రాస్త్రాలు, మరియు అవి ఎదుర్కొన్న లలితా శక్తి ప్రతిస్పందన. బండాసుర సైన్యంలో ఉన్న తంత్రబలిత ఆసురిక శక్తులు కేవలం భౌతిక ఆయుధాలు కాదు, అవి చైతన్యాన్ని, జ్ఞానాన్ని, మనోభావాలను తికమక పెట్టే మాయాజాల ఆయుధాలు. తమస్త్రం, చైతన్యంపై మబ్బుల్లా కమ్మే అంధకార బాణం. ఇది నిరాశ, నిస్సత్తువ వంటి భావాలను కలిగిస్తుంది. మోహాస్త్రం, మాయా బాణం. ఇది యుద్ధరంగంలో ఉన్న దేవీ సైనికుల్లో గందగోళాన్ని, అపార్థాన్ని కలిగిస్తుంది. శత్రువు ఎవరు, లక్ష్యం ఏమిటనేదే మరచిపోయే స్థితికి తీసుకెళుతుంది. స్తంభన శక్తి, దేవీ సేన రథాలను, నాయకత్వ శక్తిని స్తంభింపజేయడానికి ఉపయోగించే తంత్ర బలము. ఇది సామర్థ్యాన్ని నిలిచిపోయేలా చేస్తుంది. ఉచ్చాటన శక్తి, సాధకులను కూడా మానసికంగా విక్షిప్తులను చేయగల సామర్థ్యంతో కూడిన శక్తి. మానసిక స్థైర్యాన్ని విచలనం చేయడం దీని ధ్యేయం. ఇన్ని శక్తులతో కూడిన బండాసురుని వ్యూహాల్లో అత్యంత భయంకరమైనది ఉండేది. శివుని నుంచి పొందిన వరం. ఆ వరం ప్రకారం, గర్వం నుంచి పుట్టిన ఏ జీవి కూడా బండాసురుని సంహరించలేడు. ఇది తలచినదే బండాసురుని అంతానికి జన్మరాహిత్యముతో కూడిన, పరిపూర్ణ శక్తి రూపమైన దేవి లలిత త్రిపురసుందరిని ప్రత్యక్షం చేయాల్సిన ఆవశ్యకతను. అసుర మాయాశక్తులకు, దేవి లలితా శక్తి సమాధానం. భాండాసురుని మాయా యుద్ధాలు, మరియు అతని సైన్యంలో ఉన్న తంత్ర మాయాబలాలు, వాస్తవానికి ఒక పరిమితమైన, అసత్య రూపాలే. శాస్త్ర ప్రకారం, తంత్రం, మంత్రం, మాయా అన్నీ మూలంగా దేవితోనే పుట్టినవి. అసురులు ఉపయోగించిన ఆయుధాలు, దేవి శక్తులే, కానీ వికృతమై, స్వార్థంతో ఉపయోగించబడినవి. కాబట్టి, దానిపై సమాధానం కూడా ఆ మూలశక్తి నుంచే రావాలి.
దేవి త్రిపురసుందరి స్పందన శక్తివంతమైనదే కాదు, ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనది. తమస్త్రానికి, మహాతారిణీ శక్తిని ప్రతిస్పందనగా పంపింది. ఇది జ్ఞానజ్యోతి, చైతన్యరూపం. మోహమాయకు, సత్యచైతన్యం ప్రతిగా నిలిచి, భ్రమను తొలగించింది. స్తంభన శక్తికి, చలిత శక్తి, ప్రాణోద్యమం ద్వారా సేనను మళ్లీ ప్రేరేపించింది. ఉచ్చాటన మంత్రాలకు, శాంతశక్తి, దీర్ఘ ధ్యానశక్తి ద్వారా అల్లకల్లోలాన్ని శాంతపరిచింది. ఆత్మీయ అవగాహన, యుద్ధం ఎందుకు అవసరమైంది? ఒక అంతర్గత అరణ్యం ఉందని ఊహించండి. అది సమస్త మాయను నిష్ప్రభం చేసే శక్తి. అంతలోనూ, విభిన్నమైన మాయాశక్తుల నుండి విడిపోవడం, తపస్సు చేసి వెలుగులో నిలబడటం, ఇదే దేవి యొక్క స్వరూపం. ఒక ప్రశ్న అటు రావచ్చు. లలిత త్రిపురసుందరి, పరమ జ్ఞాన రూపంగా ఉండగా, ఒక దృష్టి, ఒక మంత్రం ద్వారా సైతం అసురుల తంత్ర మాయలను అంతం చేయగలదా? మరి యుద్ధం ఎందుకు? ఇది దేవి లీల తత్వం లోతైన ప్రశ్న. కుంభకర్ణుడు తన బ్రహ్మ నుండి ఇంద్రుడు కావాలని కోరినట్లు కాక, నిద్ర కోరుకుని దాని ఫలితాన్ని అనుభవించాడు. అలానే, దేవి కూడా భాండాసుర సైన్యం జ్ఞానం మరియు మాయలను అచేతనంగా చేయగలిగేది. కాని, దేవి లక్ష్యం కేవలం సంహారం కాదు. అది ప్రబోధం, ప్రకాశనం. యుద్ధం ఎందుకైంది? అది దేవి శక్తుల పరిపూర్ణ ప్రదర్శనకు. యోగినీలు, శక్తులు, మంత్రాలు ఇవన్నీ స్వయంగా దేవి యొక్క భాగాలుగా, ధర్మం పునఃస్థాపనలో తమ విధి నిర్వర్తించేందుకు. ఇది ఒక విశ్వ నాటకం, ఒక ఆవశ్యక లీల. ఇది కరుణతో కూడిన కృత్యం కాదు. దేవి యుద్ధాన్ని నిరాకరించి మాయలను అంగీకరించలేదు. కానీ సత్య ప్రకాశం ఎలా ప్రతి మాయాపరతను కడిగి తీసివేస్తుందో, అదే చూపించడానికి ఆమె యుద్ధాన్ని అనుమతించింది. యుద్ధభూమి, ఒక శాశ్వత పాఠశాల. ఆ యుద్ధభూమి స్వయంగా ఒక జీవం ఉన్న శాస్త్రవనం అయింది. జ్ఞానం, తన మూలానికే విరుద్ధంగా వాడితే, ఆజ్ఞానం అదుపు కాదు, అదే మూలాన్నే ప్రత్యక్షించి అగ్నిగా మారుతుంది. అక్కడ శాంతి లేదు, అరికట్టు లేదు, శిథిలనాల పంట లేదు. కానీ దేవి యుద్ధంలో నిలబడింది, తన సమస్త శక్తిని, వెలుగును ప్రదర్శిస్తూ. యుద్ధానికి ముందు, దేవి లలిత త్రిపురసుందరి శూన్యపురి యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు, ఆమెతో పాటు ఉన్న వారు ఎవరు? దేవి యొక్క సైన్యం ఎలా ఏర్పాటు అయింది? బండాసుర శక్తివంతమైన దళాన్ని ఎలా ఎదుర్కొని, ఆయనను ఎలా పరాజయపరిచారు? బ్రహ్మాండ పురాణంలోని, లలితోపాఖ్యానం లో ఆ పూర్వకథ. దేవి యొక్క దివ్య సైన్యం విస్తృతంగా వివరించబడింది. ఆ సైన్యం స్వయంగా దేవి యొక్క శక్తుల ప్రతిబింబం. ప్రతి శక్తికి ప్రత్యేక పాత్ర, ఒక అసుర శక్తిని నాశనం చేసే విధానం ఉండేది. ఇది యాదృచ్ఛిక యుద్ధం కాదు, కానీ ఒక సూత్రబద్ధమైన, పవిత్రమైన చిహ్నాత్మక యుద్ధం. ప్రతి శక్తి ఒక నిర్దిష్ట తత్వం లేదా శక్తి కేంద్రాన్ని ప్రతిబింబించి, ఆ సమాంతర అసుర శక్తిని తట్టింది. సైన్యంలోని ప్రముఖులు. మంత్రిని, శ్యామలాదేవి, సైన్య నాయకురాలు. వాణి, బుద్ధి, వ్యూహరచన తెలివితేటల రూపం. పాటల చక్రం రథంపై ఆమె సింహాసనంలో కూర్చుని ఉండేది. ఆమె విసుక్రుడి, విసుక్ర అనే, జ్ఞానం వ్యతిరేకి శక్తిపై బుద్ధి యుద్ధాన్ని నేతృత్వం వహించింది. ఆమె, జ్ఞానాస్త్రం ద్వారా భ్రమా రేకులు నాశనం చేసి, విజయం సాధించింది. దండనాథ, వరాహిదేవి అనుశాసనాధికారి. తైవ జడ్డై బెల్లపు మీద కూర్చుని, దండం, శాసనకోడు, పట్టుకుని ఉండేది. ఆమె దేవతత్వంలో, శిక్షణ, మరియు దివ్య శాసన ప్రతీక. ఈ విధంగా దేవి సైన్యం ఒక అనేక విధాల శక్తుల సమ్మేళనం. ప్రతి శక్తి ఒక ముఖ్యమైన యుద్ధ పాత్రను పోషించింది. అసురులను అధిగమించి ధర్మ స్థాపన చేయడానికి, దేవి విసంగ అనే ఆ వ్యతిరేక శక్తితో యుద్ధం చేశారు. ఆ శక్తి అవ్యవస్థ మరియు చిత్త వికర్షణకు ప్రతీక. దేవి యొక్క దైవీయ నియమాల ఆధీనంలో ఉన్న అస్త్రం. అతని మాయాజాలాన్ని సజీవంగా చంపేసి, ఆత్మిక సమతుల్యతను పునరుద్ధరించి, విసంగను పరాజయపరిచింది. బాల త్రిపురసుందరి, దేవి యొక్క బాల రూపం. తరుణంగా కనిపించినప్పటికీ, అవిజేత. ఆమె అశక్తి కాదు, అసుర సేనలో ఒక పెద్ద టూకడిని చెరిపేసింది. అంకుశం, గజంకుశం, పాశరసి, ఇవి నియంత్రణ మరియు ఆత్మ నియంత్రణ యొక్క చిహ్నాలు. ఆ కర్ణాటక బాణసేన పై దాడి చేసి, దేవి తన అనగనగా వచ్చిన పవిత్ర బాలత్వంతో, శత్రువులను ఆశ్చర్యానికి గురి చేసి, అంతిమ ప్రహారం కొట్టింది. మరియు వెంటనే 64 యోగినీలు మరియు 16 నిత్యాదేవతలు, దేవి యొక్క ఆధ్యాత్మిక సేన. ప్రతి యోగిని మరియు నిత్యదేవత ఒక బ్రహ్మాండ కాలచక్రం మరియు శక్తి కేంద్రానికి ప్రతినిధిగా నిలబడింది. వారు దేవి సైన్యం నేతృత్వం వహించి, ఈ క్రింది దివ్యస్త్రాలు వాడారు. చక్రం,
సుదర్శన్ చక్రం, త్రిశూలం, ఖడ్గం, తలవార్, శక్తి, భాలా. ఈ దివ్యాస్త్రాలు సమస్త అసుర శక్తులను శోషించి ధర్మాన్ని స్థిరపరచాయి. ఈ యోగినీలు భండారసుర పుత్రులతో యుద్ధం చేశాయి. ప్రతి పుత్రుడు ఒక ప్రత్యేక తత్వంతో అనుసంధానంగా ఉన్నాడు. యోగినీలు ఆ తత్వాలకు సమానమైన దైవ శక్తులతో యుద్ధ భూమికి దిగ్భ్రమపరిచిన ఇంద్రియ మరియు తత్వ వికృతులను సమతుల్యంలోకి తీసుకువచ్చి అవి అంతం చేశాయి. సంపత్కరీ దేవి, గజసేనాపతి, గజసేనను నడిపించి అసురుల గజసేనపై దాడి చేసి వాటిను రౌద్రంగా రద్దు చేసింది. ఇది దివ్య సంపద మరియు శక్తి యొక్క ప్రబల ప్రతీక. అసురుల లోభ ఆధారిత శక్తిని అధిగమించింది. అశ్వరూఢాదేవి, అశ్వసేనాపతి, శక్తివంతమైన తేజోమయ గుర్రంపై సవార అయి భండారసుర రథ సేనను వేగంగా, చురుకైన దాడితో ధ్వంసం చేసింది. వజ్రం, అగ్ని, మేఘాల అస్త్రాన్ని ఉపయోగించి దివ్య ఆలోచన మరియు శక్తి యొక్క ప్రతీక. యుద్ధం యొక్క అత్యంత కీలక సమయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిదేవతల రూపాలు వెలుగొందుతూ పాల్గొన్నాయి. మహాకాళి గాఢమైన తమసాన్ని అంతం చేసి మహాలక్ష్మి సమతుల్యత మరియు శుభగుణ సంపద ద్వారా విజయం సాధించింది. మహాసరస్వతి మంత్రిక మాయలను తన పరమ జ్ఞానంతో వింతగా ధ్వంసం చేసింది. ఈ త్రిదేవతలు కలిసి యుద్ధంలో అసుర శక్తుల ఘన హనిని సాకారం చేశాయి. చివరి ద్వంద్వ యుద్ధం. భండారసుర సేనలు మొత్తం ధ్వంసమైనప్పుడు భండారసుర స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. శివుని నుండి పొందిన పాశుపతాస్త్రాన్ని భరించగా దేవి లలిత అడ్డోల్ కామేశ్వరాస్త్రాన్ని ఆహ్వానించింది. దైవిక ప్రేమ మరియు కోరిక యొక్క పరమస్త్రం ఇది. ఇది నశింపజేయడమే కాదు, మోక్షాన్ని కూడా ఇస్తుంది. యదా సర్వే హృతా దైత్య శేషో భండో రణజిరే. అర్థం: అన్ని దయ్య శక్తులు ధ్వంసమైనప్పుడు, యుద్ధం ముగిసినప్పుడు దేవి శాంతపడి కామేశ్వరాస్త్రాన్ని ఉపయోగించి అష్టమాతృకల 8 దైవ మాతృకలు ఆరాధన చేస్తుంది. దేవి లలితా త్రిపుర సుందరి ఈ మహాయుద్ధంలో ప్రముఖ పాత్ర వహించింది. వారి సేవల పూర్తి వివరణ జనసామాన్య పురాణ కథల్లో ఎప్పుడూ అందదు. కానీ లలితోపాఖ్యానంలో ఇది స్పష్టంగా ఉంది మరియు తాంత్రిక గ్రంథాలలో ధృవీకరించబడింది. అష్టమాతృకలు బ్రహ్మాణి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా లేదా నరసింహి, మహాలక్ష్మి. ఇవి వివిధ దేవతల శక్తుల రూపాలు. కానీ శ్రీ విద్య పరంపరలో ఇవి శ్రీ లలితా స్వయంప్రసారంగా పరిగణించబడతాయి. ఈ మాతృకలు దేవి శక్తులుగా ప్రత్యక్షమై శక్తివంతమైన అసురిక వికృతులను ఎదుర్కోవడమే వారి లక్ష్యం. యుద్ధంలో వారి పాత్ర: బ్రహ్మాండి, బ్రహ్మా శక్తి, కమండలు మరియు వేదాలను ఉపయోగించి చీకటి మాయా మరియు వికృత మంత్రాల నుండి రక్షణ ఇచ్చింది. మాహేశ్వరి, శివుని శక్తి, త్రిశూలంతో తమసాన్ని, భండారాసురుని అంధకారమయ జాదూకి వ్యాపించిన ఆంతరిక అజ్ఞానాన్ని విరించింది. కౌమారి, కుమార్ స్కందుని శక్తి, భాలాల యుద్ధంలో పర్వంగతం, భండారాసురుని కుమారులకి వ్యతిరేకంగా దివ్య యువ సేనని నాయకత్వం వహించింది. వైష్ణవి, విష్ణువు శక్తి, చక్రం మరియు గద ఉపయోగించి మోసంపై ఆధారపడి ఉన్న అసురులను దివ్య స్పష్టతతో నాశనం చేసింది. ఇంద్రాణి, ఇంద్రుడి శక్తి వజ్రంతో యుద్ధం చేసింది, ఆకాశీయ మరియు మానసిక ఆక్రమణలను ధ్వంసం చేసింది. నరసింహుడు తామసిక అసురుల్ని ఘోరమైన గుర్గోళాలతో మరియు ముండు మాలలతో ప్రాణం తీశాడు. మేము దేవి వారాహి మరియు దేవి మహాలక్ష్మి గురించిన కూడా ప్రస్తావించాము. వీరు అష్టమాత్రికలు అనిపించబడతారు. వారి యోగినీలతో మరియు నిత్య దేవతలతో సమన్వయంతో ఒక బహుస్థాయి దివ్య నిర్మాణాన్ని సృష్టించారు. ఇది అన్ని దిశల నుంచి శూన్యాన్ని చుట్టుకున్నది. మాత్రా సర్వశక్తి నామ రూపాణి అస్తో వ్యవస్థితాహం యుద్ధే దివ్య సహాయేన తేజోసా భాస్యంతిమం. భగవాన శివుడు త్రిపురాలికి, అంటే 3 అసుర నగరాలకి సంహారకుడైనప్పటికీ, దేవి లలిత త్రిపురసుందరి త్రిపురానికి రాజియేగా ఎలా ఉండగలదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవి విరుద్ధమైన పాత్రలు కాదా, లేక ఇవి ఒక లోతైన దివ్య సత్యం యొక్క అంతస్తును వెలికి తీస్తాయా? సమాధానం: త్రిపుర అనే పదం యొక్క నిజమైన అర్థంలో దాగి ఉంది. ఒక సందర్భంలో త్రిపుర అంటే 3 రాక్షస నగరాలను సూచిస్తుంది. అవి బంగారం, వెండి మరియు ఇనుపతో నిర్మించబడ్డవి. అవి అసురులచే సృష్టించబడ్డవి. శివుడు ఒకే బాణంతో వాటిని ధ్వంసించి త్రిపురాంతకుడి పదవిని పొందాడు. ఈ సంఘటన అధర్మం, అహంకారం, మాయ మరియు ఆసక్తి అనే 3 వికారాల నాశనాన్ని సూచిస్తుంది. ఇవి 3 లోకాలలో ఘన రూపంలో ప్రత్యక్షమయ్యాయి. అయితే శ్రీ విద్య సంప్రదాయంలో త్రిపుర అర్థం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ నగరాలు కాకుండా
ఇది చైతన్యపు మూడు స్థితులనే సూచిస్తుంది: జాగృతి, జాగృతి స్థితి, స్వప్న, స్వప్నావస్థ, సుషుప్తి, గాఢ నిద్రా స్థితి. దేవి లలితను త్రిపుర సుందరిగా పిలవడం జరుగుతుంది ఎందుకంటే ఆమె ఆ మూడు స్థితులలో విస్తరించి వాటి కంటే పైన ఉన్న పరమచేతనమే. ఆమె అంతర్గత త్రిపుర యొక్క పాలకురాలిగా ఉంటారు, మనస్సు, కాలం మరియు అనుభవాల సూత్ర ప్రాంతాలపై. అవి బాహ్య అసుర నగరాలు కావు. శివుని త్రిపుర సంహారం బాహ్యంగా, నాటకీయంగా జరిగింది. అది ఒక బ్రహ్మాండ శుద్ధి మరియు శుద్ధీకరణ చర్య. దేవి పాలన త్రిపురపై అంతర్గతం మరియు శాశ్వతం. ఆమె అన్ని అంతర్గత చైతన్య ప్రాంతాలపై నియంత్రణ కలిగినది. వాస్తవానికి, శివుడు కూడా ఆమె శక్తి ద్వారా క్రియాశీలుడవుతాడు. ఆ బాణం, త్రిపుర నగరాల సంహారకుడు, చక్రరాజ రథంపై ఆరవళి వేసి ఉన్నాడు. ఆ రథాన్ని బ్రహ్మదేవుడు నడిపిస్తున్నాడు, విష్ణువు ఆ రథపు దండాను పట్టుకున్నారు. ఆ మొత్తం నేపథ్యంలో ఉన్న పరమ శక్తి తానే, ఆ దేవి. కాబట్టి త్రిపురంతకుడు భ్రమరక్షిత రూపాన్ని ధ్వంసించాడు. కానీ త్రిపుర సుందరి ఆ సత్యాన్ని పాలిస్తుంది. అది భ్రమకు పైగా ఉంది. వారి పాత్రలు విరుద్ధాలు కావు, అవి ఒకే సత్యానికి పరిపూరక రూపాలు. త్రిపుర అనే పేరు, సంవిత్ తిరజియస, త్రిపుర అంబిక, బాణాంత్ తస్య, పథర్యాద, రుద్ర, త్రిపురాన్ తక్ భాషిత అని వేదాల్లో చెప్పబడింది. ఇప్పుడు మనం శ్రీ విద్య హృదయంలో ప్రవేశించబోతున్నాము. శ్రీ చక్రం లేదా శ్రీయంత్రం దేవి లలిత త్రిపురా సుందరి యొక్క అత్యంత పవిత్రమైన, గూఢ జ్ఞానాత్మక రూపం. ఇది కేవలం ఒక చిత్రము మాత్రమే కాదు. ఇది ఆమె శరీరం, ఆమె నివాసం, మరియు చైతన్యపు బ్రహ్మాండకమైన కూడా. శాస్త్రాలు, ముఖ్యంగా లలితోపాఖ్యానము మరియు తంత్ర రాజతంత్రాలు, దీన్ని అత్యంత సూక్ష్మంగా వివరించాయి. ఇది కేవలం తత్వ దర్శనంగా కాదు, పవిత్ర జ్ఞానంతో కూడిన వాస్తవంగా గ్రహించబడుతుంది. ఇప్పుడు దీన్ని దశల వారీగా, సంపూర్ణ శాస్త్రీయ స్పష్టతతో చేద్దాం. శ్రీ చక్రం అంటే ఏమిటి? శ్రీ చక్రం లేదా శ్రీయంత్రం ఒక రహస్యమైన యంత్రం. ఇది 9 త్రికోణాలు పరస్పరం కలిసి ఒక కేంద్రీయ బిందువు చుట్టూ అమర్చబడి ఉంటుంది. ఇవి కలిసివచ్చి 34 చిన్న త్రికోణాలను నిర్మిస్తాయి. ప్రతి త్రికోణంలో ఒక దేవి నివసిస్తుంది. ఇది బ్రహ్మాండం, మహామండలం, మరియు మానవుడు, సూక్ష్మమండలం రెండింటి ప్రతీక. ఇది లలిత త్రిపురా సుందరి యొక్క మండలముగా భావించబడుతుంది. శివశక్తి కలయిక, చైతన్యం మరియు శక్తి యొక్క ఒక ఏకైక రూపం. శ్రీ చక్రం యొక్క నిర్మాణం. శ్రీ చక్రంలో 9 మడుగులు, ఆవరణాలు ఉంటాయి. ఇవి చైతన్యపు వివిధ స్థాయిలను, ఆధ్యాత్మిక ప్రగతికి చెందిన ప్రత్యేక దశలను సూచిస్తాయి. అవి ఇలా ఉన్నాయి. బిందువు, కేంద్ర బిందువు, ఇది దేవి లలిత మహాత్రిపురా సుందరి కామేశ్వరునితో కలిసిన స్థలం. ఇది పరమ సత్యం, పరమాత్మ, సృష్టి మూలం, శుద్ధ చైతన్యం, ద్వైతం అంతమయ్యే స్థలం. మొదటి ఆవరణం, సర్వానందమయి చక్రం, బిందువు చుట్టూ ఉన్న త్రికోణాలు, అవి త్రిపుర, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని వంటి దేవులను సూచిస్తాయి. ఇది శివశక్తి కలయికను సూచించి సృష్టి ప్రారంభాన్ని సూచిస్తుంది. రెండవ ఆవరణం, సర్వసిద్ధిప్రద చక్రం, 8 త్రికోణాలతో, వాసిని, కామేశి, మోదిని వంటి 8 శక్తులుగా భావించబడుతుంది. ఇది వాగ్దేవతలు, వాణి, మంత్రశక్తిని సూచిస్తుంది. మూడవ ఆవరణం, సర్వరోగనాశన చక్రం, 10 త్రికోణాలతో, 10 యోగినీలను సూచిస్తుంది. ఇవి సర్వశక్తి, సర్వసిద్ధి వంటి రూపాలు. నాల్గవ ఆవరణం, సర్వసౌభాగ్యదాయక చక్రం, 10 త్రికోణాలతో, సర్వజ్ఞ, సర్వధారి వంటి దశ శక్తులను సూచిస్తుంది. ఇది దివ్య సౌభాగ్యం మరియు మంగళాన్ని ప్రదర్శిస్తుంది. ఐదవ ఆవరణం, సర్వార్థసాధక చక్రం, 14 త్రికోణాలతో, 14 యోగినీలను సూచిస్తుంది. ఇవి మానసిక శక్తుల అధిష్టాత్రులు, ఇష్టాల మరియు కర్మలపైన పూర్తి నియంత్రణ సూచకాలు. ఆరో ఆవరణం, సర్వరక్ష చక్రం, 8 పూసల కలిసిన కమలం, 8 రక్షక శక్తులను సూచిస్తుంది. ఉదాహరణకు అనంగ కుసుమం. ఇది సాధకుడి అంతర్గత, బాహ్య బాంధకాల నుంచి రక్షణను సూచిస్తుంది. ఏడవ ఆవరణం, సర్వరోగనాశన చక్రం, 16 పూసల కలిసిన కమలం, కామేశి, వజ్రేశ్వరి వంటి 16 కళలతో, కాల, ఇంద్రియాలు, భౌతిక అనుభవాలపై నియంత్రణ. ఎనిమిదవ ఆవరణం, సర్వసిద్ధిప్రద చక్రం, గూపురం, గమనించదగ్గ ప్రత్యేక ఆకారంతో, 3 రేఖలు, 4 ద్వారాలు కలిగిన చతురస్రం. ఇందులో పదే పదే దిక్పాల దేవతలు ఉంటారు. ఇది భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి పైన ఆధారంగా ఉంటుంది. శ్రీ చక్రం యొక్క ప్రతీకాత్మకత. పైకి దిక్కుగా ఉన్న త్రికోణం, శివుడు,
పురుషత్వం, అగ్ని ప్రతీక. క్రిందికి దిక్కుగా ఉన్న త్రికోణం, శక్తి, స్త్రీత్వం, జల ప్రతీక. వీటి సమ్మేళనం సృష్టి, అద్భుతమైన, అద్వైతం కలయికను సూచిస్తుంది. శ్రీచక్రం అంటే అసలు ఏమిటి? ఇది ఒక ఆధ్యాత్మిక మెట్లుగా భావించవచ్చు. ఇది భౌతిక బంధాల నుండి, భూమి లోకాన్ని దాటి, పరమ సాక్షాత్కార స్థాయికి, సిద్ధ లోకానికి తీసుకెళ్తుంది. ఇది ఒక జీవన్మయమైన దేవాలయం, అందులో ప్రతి త్రికోణం, పూస, బిందువు ఒక దేవిని సూచిస్తుంది. శ్రీ లలితా కృప యొక్క సజీవ రూపం. శ్రీ చక్రం మొత్తం దేవి యొక్క శరీరంగా పరిగణించబడుతుంది. బిందువు ఆమె తల, అంతర్గత త్రికోణం హృదయం, బాహ్య భూపురం పాదాలు. ఇది శ్రీ చక్రం యొక్క శరీరం రూపం. కామేశ్వరుడి అస్త్రం యొక్క చివరి బాణం భండార సురుపై పడినప్పుడు, యుద్ధభూమిలో మరణం శాంతి పొందలేదు, అది జాగరణలో వికసించింది. ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది చైతన్య మాయపై విజయం. దేవి కృపశక్తి పరిపాలనపై ఆధారపడి, ఆమె శాశ్వత ఉనికి బ్రహ్మాండ సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠించబడింది. యజ్ఞం నుండి ఉద్భవించిన ఆమె రూపం, యుద్ధంలో అడుగుపెట్టిన దివ్య యోధురాలు, మరియు అంతర్గత బ్రహ్మాండ ప్రతిబింబం శ్రీ చక్రం. ఈ సత్యాన్ని తెలియజేస్తుంది. దేవి లలిత త్రిపురా సుందరి దూరదేవి కాదు, ఆమె మన చైతన్యానికి మూలం, మన శ్వాసకు మూలం మరియు మన మార్పు కోసం జ్వాల. ఆమె కేవలం చీకటిని నశింపజేయవు, ఆమె దాన్ని దాటిపోతుంది, దానిపై పాలిస్తుంది, మరియు మనకు నేర్పుతుంది. నిజమైన శక్తి అధికారంలో కాదు, స్వయంగా తెలుసుకున్న ఆత్మరాజ్యంలో నుండి వస్తుంది. కాబట్టి ఈ పవిత్ర కథ ముగింపు సమయంలో గుర్తుంచుకోండి, ఈ కథ కేవలం వినడానికి కాదు, జీవించడానికి. త్రిపురా సుందరి మీలో నివసిస్తారు. ప్రతి ఆలోచనలో, ప్రతి నిశ్శబ్దంలో, మీరు మాయను అధిగమించే ప్రతి క్షణంలో. ఈ కథను కేవలం వినడం కాదు, దాన్ని మనసులో పెట్టుకోవాలి, దాన్ని జీవింపచేయాలి. జయ జయ శ్రీ లలితే.